शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननं पद्मार्कं गजाननमहर्निशं एकदन्तं भक्तानां एकदन्तामहे। ओम गुरुभ्यो नमः। सीताराम गुरुभ्यो नमः। मातायै नमः। आदिलक्ष्मी मातायै नमो नमः। ఈరోజు 19వ తారీఖు ఆరుద్ర నక్షత్రం, మంగళవారం, నవంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు కార్తీక మాస పారాయణము 18వ అధ్యాయము ప్రారంభం. ముందుగా సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసిదిరి. రేపటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృపలనే నాకు మోక్షం కలిగింది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎట్లా ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్ల రూపంలో ఉండవలసిందే కదా. అట్టి నేనెక్కడా, మీ దర్శన భాగ్యం ఎక్కడా, నాకు సద్గతి ఎక్కడా, పుణ్యఫల ప్రదాయముకు ఈ కార్తీక మాసం ఎక్కడా, పాపాత్రునకు నేనెక్కడా, ఈ విష్ణు ఆలయం నందు ప్రవేశించుటెక్కడా అని అన్నీను దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తన శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించి చేయవలేనో దాని ఫలమెట్టదో చెప్పుడని ప్రార్థించెను. ఓ ధనలోభా, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటివి కాన వివరించదను, శ్రద్ధగా ఆలగింపుము. ప్రతి మనుషుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుచూ ఉన్నాడు. ఈ భేదము శరీరంలోకి గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల నాచరించినను వ్యర్థమగును. అట్లనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించగాను, ఈ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగాను, అనగా నీ 3 మాసములందు నన్ను తప్పక నదిలో నా ప్రాతకాలంలో స్నానం చేయవలను. అట్లా స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఇట్లా తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్య దినముల యందును స్నానము చేయవచ్చును. ప్రాతకాలంలో స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేయవలెను. అట్లు ఆచరించినవాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసం మందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంలో సమానమైన మాసము వేదములలో సరిదూకు శాస్త్రము. గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, బాలితో సరిదూకు సుఖమును, ధర్మంతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుద్ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోపుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ట, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దాన్ని ఆచరించవలేను? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఈ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవివరంగా చెప్పుడని ప్రార్థించెను. అందులకు అంగీరస మహర్షి ఈ విధంగా చెప్పుచూ ఉండెను. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పంపుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఈ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, చైన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమని పేరు.
ఈ 4 మాసంలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కర్యాలు చేసిన సో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని కాన ఆ సంగతులు మీకు తెలియజేస్తున్నాను. తొల్లి కృతయుగంబున శ్రీ వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండను చతుర్బాహుండను కోటి సూర్య ప్రకాశమానుడను ఆగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండను. అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వాని వలె మందహాసంతో నెట్లనెను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయంలో ఏమీ లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచంలోనే అరిష్టంలో లేక ఉన్నవని కదా అని కృష్ణ ప్రశ్నలు అడిగాను. అంత నారద మహర్షి శ్రీహరికి ఆదేశంకి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెలుగని విషయములు లేవియూ లేవు. అయినను నన్ను వశింపు మనుడు వినవించుంటుని. ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులవుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదని నా పదార్థములు భుజించుచూ ఉన్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగా మునిపే మధ్యలో మానివేయుచు ఉన్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందాపరాయణులుగా జీవించు ఉన్నారు. అట్టివారిని సత్కృపతో పుణ్యాత్మల నొనర్చి రక్షింపమని ప్రార్థించను. జగన్నాటక సూత్రుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచూ ఉండెను. ప్రపంచమందియు తమ దయావలోకమును వీక్షించి రక్షించున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచూ ఉండెను. ఈ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండేది. కొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలకు శ్రీహరి గాంచి వీరినెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపం నిలిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలాద్య లంకారీతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను ముడిజన ప్రీతికర్మకు నైమిసారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకుని మునిపొంగులు స్వయంగా వచ్చి తమ ఆశ్రమముల కలుదించిన సచ్చిదానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు శ్రీ లక్ష్మీనారాయణ ఇట్లు శ్వాసము గావించరి. స్తోత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్వానగమ్యం వందే విష్ణుం వంభవైహరం సర్వలోకైకనాథం లక్ష్మీక్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభువ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్యం కుటుంబినీం సరజిజాం వందే ముకుందా ప్రియా. అష్టదశాధ్యాయము అనగా 18 రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథార్పణమస్సు. శుభం భవతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతయే నమో నమః. శ్రీశైల మల్లికార్జునవాసాయ కాశీ విశాలాక్షాయ భీమేశ్వరాయ దాక్షారామ భీమేశ్వరాయ సామర్లకోట క్షీరారామలింగేశ్వరాయ అమరారామం అమరేశ్వరాయ పట్టిచాచల క్షేత్ర వీరభద్రేశ్వరాయ పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమో నమః. నమో నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.
సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతయే నమో నమః. నమో నమః. సమస్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతి.